బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంది. దానికోసం అయితే ముందుగానే రైస్ కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకొని తీసేయాలి. తర్వాత ఇదే గిన్నెలోకి ఒక 4 ఎగ్స్ వేసుకొని ఎగ్స్కి అయితే ఘాట్లో పెట్టేసి ఇందులో పసుపు కారం ఉప్పు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేయాలి. తర్వాత అదే ఆయిల్లోకి ఒక ఆనియన్ అలానే ఒక 2 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక టమాటో వేసుకొని మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా అలానే బిర్యానీ మసాలా అలానే పసుపు అన్నీ వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని రైస్ వేసుకొని 1 గ్లాస్కి అయితే 2 గ్లాస్ చొప్పున వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్లో సరిపోయిందో లేదో చూసుకొని బాయిల్డ్ ఎగ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి రైస్ ఉడికే వరకు ఉడికించుకుంటే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.